Hey people, namaste. Welcome back to Shreya Stories. Present మేము అరిజోనాలో ఉంటున్నాం. ఫ్రమ్ అరిజోనా వీఆర్ మూవింగ్ టు డాలస్ అనమాట. అయితే ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇప్పుడు అంతా రికార్డ్ ఏం చేయాలో నాకు అసలు ఐడియా కూడా లేదు. బికాస్ మేము వెళ్తున్నాం ఫర్ ఎ గుడ్ రీజన్. మేము వెళ్తున్నాం, మేము హ్యాపీ ఫర్ దాట్. కానీ స్టిల్ నా మైండ్, మా ఆయన మైండ్ ఇంకా ప్రిపేర్ కాలేదు. ఎలా అంటే కదిలిస్తే ఫుల్ బాధ అవుతుంది. ఎందుకంటే స్పెషల్లీ ఈ హౌస్ మేము ఫుల్ ఆఫ్ మెమరీస్. ఇది మా ఫస్ట్ హౌస్, మేము ఇద్దరం కలిసి ఉండడము ఆఫ్టర్ 4 long years. సో ఎలా అంటే మా ప్రతి ఎమోషన్, హ్యాపీనెస్, కొట్టుకోవడం, తిట్టుకోవడం అంతా ఇంట్లోనే ఉంది. చిన్ని థింగ్స్ అన్నీ మా ఇష్టంగా మేము డెకరేట్ చేసుకుంది, ప్రతిదీ మేము ఇష్టపడి తెచ్చుకున్నవి అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. సో అందుకేనేమో మేము ఫుల్ ఎమోషనల్ అవుతున్నాము. నాకు ఇంకా అందుకే సో నేను ఏమనుకున్నానంటే జస్ట్ వాంటెడ్ టు రికార్డ్ ఎవ్రీథింగ్. రేపటి రోజున నేను సొంతంగా ఒక ఇల్లు కొనుక్కున్నా కూడా నాకు ఈ ఇల్లు అనేది చాలా స్పెషల్గా ఉంటుంది, ఈ హౌస్ అనేది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు రికార్డ్ ఇట్. ఇంకా నాకు అనిపించింది ఓకే లెట్ మీ అందరికీ కూడా చూపిద్దాము అని. హియర్ ఈస్ ద గ్లింప్స్ ఆఫ్ అవర్ హ్యాపీ స్పేస్. ఇది మేము ఫస్ట్ ఫ్లోర్ ఉంటామన్నమాట. లోపలికి వెళ్ళంగానే లివింగ్ ఏరియా, చిన్న డీటెయిలింగ్స్ కూడా నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను అనమాట. ముందుగానే ఎప్పుడైతే ఈ ఇల్లు రికార్డింగ్ పంపించారో, సో ఈ వాల్కి ఇక్కడ ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేమ్ ప్లేట్ అన్నీ చేయించుకొని అన్నీ తెచ్చుకొని చాలా ఇష్టంగా పెట్టుకున్నాను. సో అందుకే నాకు అనిపించింది నేను ఏది ప్యాక్ చేయకముందే ఐ వాంటెడ్ టు రికార్డ్ ఎవ్రీథింగ్. ఏ ప్లేస్లో ఏది ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా నేను రికార్డ్ చేసుకోవాలనుకున్నాను. బికాస్ దిస్ విల్ బి ఆల్వేస్ మై స్పెషల్ మెమరీ ఇన్ మై హార్ట్. ఇంకా అలాగా ఇంకా ప్యాకింగ్కి 2 days ముందు అన్నయ్య వాళ్ళు వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు. సో దట్ మేము ఈజీగా ర్యాపప్ చేయగలిగాము అన్నీ. సో ఫ్రైడే మేము లగ్లేజ్ బుక్ చేసుకున్నాం. అందుకే ఇంకా మొత్తం ఫ్రైడే రోజు మార్నింగ్ కల్లా పంపిస్తున్నాం. మీరు నమ్మరు, మేము ఫ్రైడే ఆఫ్టర్నూన్ పంపిస్తున్నాం అని అంటే ఫ్రైడే మార్నింగ్ వరకు యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎంత సామాన్ చూపిస్తున్నానో అంత సామాన్ అలానే ఉంది. ఏది ప్యాక్ చేయలే. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ చేసాం. సో మేము ప్యాక్ చేసేది తక్కువ, తిరిగేది ఎక్కువ. ఈవినింగ్కి మేము హ్యాండ్ ఓవర్ చేయాలి లగ్లేజ్లో. కానీ మేము భయం లేకుండా, సిగ్గు లేకుండా తిరుగుతాయి. అసలు మా ఏం చేస్తున్నామో తెలీదు. అదే మా ఇంట్లో వాళ్ళు పాటుకుంటే 100 బూతులు ఇంకా చెప్పలేము, అంత ఘనంగా తిడతారు. ప్రతి అరగంట చేస్తాం, 20 నిమిషాలు బ్రేక్ చేసుకుంటాం. మెయిన్గా మా ఆయన అలా చేస్తాడు అనమాట. కూలి పనికి కూడా పని చేయడట. అలా తిరిగేసి ఇంటికి రాగానే ఇవన్నీ చూడంగానే అమ్మ బాబోయ్ మళ్ళీ ప్యాకింగ్ అని గుర్తొచ్చింది. ప్రపంచంలో ఎక్కడ లేని టైం మా దగ్గరే ఉన్నట్టు బిహేవ్ చేసాం ఆ రోజు. ఇదంతా స్టార్ట్ చేసాం. అరగంట పనికి గంట సోది పెట్టుకుంటాము. ఏదో గుర్తొచ్చి మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేసాం. ఎలా అనిపిస్తుంది చెప్పము? ఇగో ఇప్పుడే హోమ్ డిపోకి వెళ్ళి ఇంకా అవి సరిపోలేదు మా సామాన్లు, కానీ వేరే తీసుకొచ్చాడు. ఇద్దరం కలిసి ప్యాక్ చేసుకుంటున్నాం. ఏం చెప్పేది ఉందా? ఆ ఫిల్టర్ చూసే కాస్త షాక్ లో ఉన్నాడు. ఇదేంట్రా ఈ పిచ్చి ఫిల్టర్ అని. సో మన ఫేస్ చూపించకుండా నేను ఒక కొత్త సొల్యూషన్ ఇలా వచ్చింది మన సబ్స్క్రైబర్స్ తో మాట్లాడేటట్టు. దట్స్ ఇట్. యా ఏమైనా షేర్ చేసుకుంటే ఇద్దరం షేర్ చేసుకుంటాం. యా ఎట్టకేలకి అన్నీ బై 3:30 కల్లా ఫినిష్ చేసాము. ఇంకా లగ్లేజ్లో డ్రాప్ చేయాలి అని ఇంకొకటి మెల్లగా కార్లో ఎక్కిస్తున్నాము. వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేసాం. ఈవినింగ్ ఫ్రెండ్స్ వచ్చారు, మంచిగా వాళ్ళు ఫుడ్ కూడా తీసుకొచ్చారనమాట. మంచిగా ఎంజాయ్ చేసి అలా సరదాగా మాట్లాడుకుంటూ ఫుడ్ తిని లాస్ట్గా వాళ్ళకి మంచి బాయ్ చెప్పేసాము. ఇంక వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ బాధ అనిపిస్తుంది కదా వాళ్ళు బాయ్ చెప్పేటప్పుడు. ఇంకా నెక్స్ట్ డే 3:30కి లేచాము. మొత్తం అన్నీ సదిరేసుకొని 4:30 కల్లా బయటపడ్డాము అనమాట ఇంటి నుంచి. ఇంకెళ్ళే ముందు జస్ట్ లాస్ట్ ఒక సెల్ఫీ దిగేసి అలా ఒక వీడియో తీసుకొని బయలుదేరిపోయామన్నమాట. 2 hours అయింది. నాకు అప్పుడే నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఫ్లాగ్స్టాఫ్కి రాగానే స్టార్బక్స్ కనిపిస్తే ప్లీజ్ నాకు ఒక కాఫీ కావాలి అంటే ఇక్కడ ఆగి కాస్త ఒక చిన్న బ్రేక్ తీసుకొని మంచిగా కాఫీ తాగాము. మా ఎనర్జీ మొత్తం బూస్టప్ అయిందనమాట. ఆల్మోస్ట్ 4 hours ట్రావెల్ చేసాము. నా కాళ్ళు అయితే పిచ్చిగా పట్టేస్తుంది. మీకు చూపిస్తా. కింద సామాన్లే, వెనకాల మొత్తం సామాన్లే. మేము ఇద్దరు
కార్లో మేము కూర్చున్నట్లేదు, మాకే ఈ సామాన్లు కొంచెం స్పేస్ ఇచ్చింది, కూర్చోండి మీ ఇద్దరు అన్నట్టు కొద్దిగా. ఆల్మోస్ట్ ఒక 4 hours ట్రావెల్ చేస్తాం. ఇంకా ఎన్ని అవర్స్ ఉంది? వీ హ్యావ్ లాట్ మోర్, 12 hours మోర్. 1000 miles అంటే దగ్గరగా 1600 కిలోమీటర్లు. లాంగ్ డ్రైవ్ అన్నందుకు ఒక పెద్ద లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తున్నాడు. యా, దట్ సౌండ్స్ గుడ్. మన ఇండియాలో వీటిని పెట్రోల్ బంక్ అంటారు, ఇక్కడ గ్యాస్ స్టేషన్ అంటారు. అదనమాట. ఇలా అక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గర ఆపాం. మీన్వైల్ ఒక పోపాయిస్ నుంచి ఒక చికెన్ బర్గర్ ఆర్డర్ చేస్తాం. ఎస్, టెక్సస్కి ఎంటర్ అవ్వగానే మా ఆయన ఫుల్ టయర్డ్ అయిపోయాడు అప్పటికి. ఇంకా రెస్ట్ ఏరియా దగ్గర ఒక చిన్న క్విక్ పవర్ నాప్ కావాలి అంటే ఇంకా అలా వెళ్ళిపోయామన్నమాట. అది మంచిగా సేఫ్టీగా అనిపించింది. ఇంకా సో అక్కడ కార్ ఆపి మంచిగా నిద్రపోయాడు కాసేపు. ఇంకా అలాగా స్టార్ట్ అయిపోయాము ఒక క్విక్ నాప్ తర్వాత. ఇంకా మా కమ్యూనిటీ చూడంగానే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. దేవుడా, ఫైనల్లీ ఆఫ్టర్ 16 లాంగ్ అవర్స్ ఇంటికి వచ్చేసాంరా బాబు అని. దట్స్ ఇట్ గాయ్స్, దిస్ ఆర్ హోల్ జర్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కుదిరితే కమెంట్ చేయండి. బాయ్.